తెలంగాణ రాష్ట్ర శాసనసభాధిపతిగా ఉన్న నేను పుట్టిన తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోతే పుట్టుక వేస్ట్ అని, అందుకే తాండూరు ప్రాంతం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని రోడ్ల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని రాష్ట్ర శాసనసభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నేడు డ్వాక్రా మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని బాగు చేస్తాడన్న నమ్మకంతో తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల పాలన ఇస్తే రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించాడని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రసాద్ కుమార్ ఆరోపించారు. త్వరలోనే మహిళలకు పెన్షన్లు అందిస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తారని, మహిళలకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు 1 కోటి మందికి 1 కోటి రుణాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మహిళలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు హబీబ్ లాలా, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి ఆ రోజు ఆ విధంగా ఉంటే 9.5 ఏళ్ళు సందర్భంగా రాష్ట్ర తాండూరు నియోజకవర్గ ప్రజలకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ ఏడాది క్రితం మనసులో మార్పు కోరుకొని ఓటు తీర్పునిచ్చి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని నేడు ప్రజలు అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఫలాలు కేవలం ఒక కుటుంబానికి మాత్రమే దక్కాయి. ప్రజా ప్రభుత్వంలో ఇంటింటికి దక్కుతున్నాయి. ఇదే కదా ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకునేది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయలు పెంపు, రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలయ్యాయి. 2 లక్షల రైతు రుణమాఫీ దేశ చరిత్రలో ఇది మొదటిసారి. మరి మీరు అనుకుంటున్నారు 2 లక్షల రూపాయల రుణమాఫీ అందరికీ రాలేదు సార్, ఇంకా కొంత వాళ్ళకి అయ్యేది లేదు. ఎవరైతే 2 లక్షల మీద ఉన్నారో వాళ్ళకు ఈ డిసెంబర్ 9వ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి అనౌన్స్మెంట్ చేయబోతున్నాడు. ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుందని చెప్పి అనౌన్స్మెంట్ చేయబోతున్నాడు. అట్లనే 25,36,000 రైతులకు 20,617 కోట్ల రూపాయలు చెల్లించాము ఇప్పటిదాకా. రుణమాఫీతో పాటు పెట్టుబడి సహాయం, రైతు బీమా, అకాల వర్షాలకు పంట నష్ట పరిహారం, ఉచిత విద్యుత్తు, సన్నవులకు బోనస్, ఇలా ఒక్కొక్కటి ఏడాదిలోనే వ్యవసాయ రంగానికి 57,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మరి వ్యవసాయానికి సంబంధించిన రైతులు ఇంకా ఏం చూస్తున్నారంటే 2 ఇన్స్టాల్మెంట్స్ రైతు భరోసా ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఇయ్యలేడు అని నాన్నలు ఉండదు కొంతమంది. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 1000 ఎకరాలకు, 2000 ఎకరాలకు, 500 ఎకరాలకు, 200 ఎకరాలకు, 100 ఎకరాలకు అందరికీ పైసలు వేసింది. రాళ్ళకేసింది, రప్పలకేసింది, చెరువులకేసింది, నదులకేసింది, అన్నిటికేసింది. కానీ అట్లా ప్రజాధనం వృధా రావద్దు, ప్రజాధనం ప్రజలకే అందాలనే ఉద్దేశంతో, పేదలకు అందాలనే ఉద్దేశంతో ఒక మంత్రివర్గాన్ని సబ్ కమిటీ చేసి 5 ఎకరాలకి ఏమన్నా 10 ఎకరాలకి ఏమన్నా అనే ఆలోచన నడుస్తున్నది. అది కూడా డిసెంబర్ 9వ తారీఖు అనౌన్స్మెంట్ అవుతుంది. ఈ 2 ఇన్స్టాల్మెంట్లు కూడా తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు అందరి ఖాతాలో వేసాడని చెప్పేసి సభాముఖంగా సమయంగా చెప్తున్నారు. కరెంటు సబ్సిడీ 11,000 కోట్ల రూపాయలు కోట్లతో చేసింది. సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చింది. 1,647 కోట్లు. రైతు బీమాకు 1,514 కోట్లు ఖర్చు చేసింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక గత ఏడాదిలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. దేశంలోనే ఏ రాష్ట్రం కూడా
ఒక్క ఏడాదిలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి దొరుకుతుంది, ఎగ్జామ్ పెట్టలేదు, ఉద్యోగాలు భర్తీ చేయలేదు, ప్రక్రియ పూర్తి చేయలేదు. అంత ఒట్టి మాటలు చెప్పి పిట్టదట ముచ్చట్లు చెప్పి ముగుసుకుంటది. రాజు ఆరోగ్యశ్రీలో పేదలకు వైద్యుల కోసం ఖర్చులో భాగంగా సీఎంఆర్ కు సంబంధించి ఈ ఒక్క ఏడాదిగా 890 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం. 890 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం. మరి అదేవిధంగా పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకంలో భాగంగా ఇస్తున్న 1,16,116 రూపాయలు గత ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మొత్తము 2,0311 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినాం. గత ఏడాది నెల పెన్షన్లకు ఇస్తున్న మొత్తం 11,000,382 రూపాయల కోట్లు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కు 442 కోట్లు. గృహజ్యోతి పథకంలో 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల వరకు సబ్సిడీ ఇచ్చిన మొత్తం 1,234 కోట్లు. ఉచిత బస్సు ప్రయాణము 1,375 కోట్లు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి 10,000 కోట్లు ఖర్చు చేసింది. ఇలా గత ఏడాదిలో ప్రభుత్వం సంక్షేమానికి చేసిన ఖర్చు 61,194 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 22,500 కోట్లతో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మరి 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం హాస్టళ్లలో డైట్ ఛార్జీలు 40% పెంచింది. ఈ ఏడాది స్కాలర్షిప్లు డైట్ కాస్మెటిక్ ఛార్జీల కోసం 1000 కోట్లకు పైగా ఖర్చు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక సంక్షేమాన్ని సరిదిద్దుతూ ఉన్న వనరులను సమర్థవంతంగా వాడుకుంటూ గత ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు చేసింది. ఇంతకు ముందున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల వెనుకకు పడేస్తూ ప్రజా ప్రభుత్వం ఒక్క ఏడాదిలో 10 ఏళ్ల ముందుకు తీసుకొని పోయింది. ఇదందరూ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 1 లక్షల కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు, డబ్బులు లేకుంటే ఒక 2 రోజులు 30 ఏళ్లకు అమ్మేశారు. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా మీకు అందరికీ తెలుసు. అడుగుంటే మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అడుగుంటే ఇప్పుడు పోలీసులకు అడగండి, మీ కమిషనర్ అడగండి. ఫస్ట్ తారీఖు జీతాలు వచ్చేది కాదు, 10 ఏళ్ళు 30 దాకా వచ్చేది. ఈ రోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 1వ తారీఖు అందరికీ ఎంప్లాయీస్ అందరికీ 1వ తారీఖు జీతాలు వచ్చే పరిస్థితి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. మరి అలాంటి ప్రభుత్వాన్ని మనం నేర్చుకున్నాం. ప్రజా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో చేసిన అప్పులు కేవలం 52,118 కోట్లు. అయితే గత ప్రభుత్వం చేసిన అప్పులు వ్యక్తులకే 516 కోట్లు. అంటే తీసుకున్న అప్పుల కంటే చెల్లించింది 12,000 కోట్లు ఎక్కువ. పనిచేసే వాళ్లకు పనికిమాన వాళ్లకు ఉన్న తేడా ఇదే. గత ప్రభుత్వం 9.5 ఏళ్ల పాలనలో అసమస్యమైన పాలన దారిలో పెట్టడంతో పాటు అంతకంటే మెరుగైన పాలనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి సమర్థుడా కాదా అనేది మీరే చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమర్థవంతంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఇది సాధ్యమైంది. మరి కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు దానిని ప్రచారం చేశారు, కానీ ఇప్పుడు కరెంటు ప్రమాదంగా వస్తుంది. పవర్ కట్ అయ్యింది వాళ్ళకే, అది తట్టుకోలేక విషపూరిత ప్రచారాలు చేస్తున్నారు. మీరు చూస్తున్నారు, రోజు పొద్దుగా చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎవరేం మాట్లాడలేదు. టీవీలలో కొట్టుకుంటుంది ఇద్దరు, ఒకటి హరీష్ రావు, ఒకటి కేటీఆర్. కేసీఆర్ అయితే మాకు కనబడతలేడు, టీవీ కనబడతలేడు, మాకు జ్ఞానం కనబడతలేడు. మామూలు తెలియదు, పోతే తెలుస్తుంది. మరి ఆయన కూడా ఏమనే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏడాదికి కొత్తగా 8 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. ప్రతిష్టాత్మకంగా మూసీ నది పునరుజ్జీవనం చేస్తున్నది. 1,000 మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. 1,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన మనం 10 ఏళ్ల కిందట కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నాయకత్వంలో కూడా వారు ఇదే మాట చెప్పారు. మహిళలు ఎప్పుడైతే ఆర్థికంగా అభివృద్ధి చేస్తామో
ఆ కుటుంబం ఆ సంసారం చాలా మంచిగా నడుస్తుందనే ఉద్దేశంతో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటని ఈనాడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. తప్పకుండా మీకు కూడా ప్రతి గ్రూప్ కు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఒక్కొక్క గ్రూప్ కు అది ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఉందా. కొద్దిగా లేట్ అయిన సందర్భం మీ అందరికీ తెలుసు. తప్పకుండా రాబోయే కాలంలో కూడా గ్రూప్ కు 10 లక్షలు చొప్పున మీకు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మీరు ఇంత ఆలస్యమైన ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసినందుకు మీ అందరితో పాటు మన నాయకుడు, మన ప్రియతమ నాయకుడు, స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు మహేందర్ రెడ్డి గారికి కూడా నేను వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనోహర్ రెడ్డి గారికి ఇక్కడ తాండూరుగా, ఎందుకంటే నేను తాండూరులో పుట్టిన బిడ్డను, స్పీకర్ అయినా ఈ రాష్ట్రంలో నంబర్ 2 పొజిషన్ లో వచ్చినాక నేను పుట్టిన ప్రాంతానికి నేను ఆదుకోకపోతే, అభివృద్ధి చేయకపోతే పుట్టి వేస్ట్ అనే ఉద్దేశంతో మనోహర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ప్రతి విషయంలో కూడా, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా మనోహర్ రెడ్డి గారు ఏది అడిగితే అది, ఏ మంత్రికి చెప్పమంటే ఆ మంత్రికి, ముఖ్యమంత్రితో మాట్లాడమంటే ముఖ్యమంత్రితో మాట్లాడి తాండూరు అభివృద్ధికి నా వంతు సహకారం తప్పకుండా మనోహర్ రెడ్డి గారు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్వాక్రా సంఘాలు ఏవైతే స్పీకర్ గారు మేమందరూ ప్రదర్శన చేసినామో మనం చాలా చక్కగా వాళ్ళ కాలం మీద నిలబడి మరి చక్కగా వాళ్ళు ముందు పోవడం జరుగుతున్నారు. అదృష్టంగా చాలా సంతోషం అనిపించింది. కొంతమంది పూలలు, కొంతమంది బట్టలు, కొంతమంది మన దేశంలో 2 రాష్ట్రాల్లో కూడా పేరున్నటువంటి కందిపప్పు, దినుసులు మరి అవన్నీ కూడా మరి అన్ని మరి వాళ్ళు ఏదైతే ముందు పోతుందో చాలా సంతోషంగా ఉన్నది. దీనికి మరి 23 నుంచి 24 కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు మరి స్పీకర్ గారు చేతుల్లో కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఏమేమి ఇచ్చారో మరి సోదరి చాలా చక్కగా మరి వారు చెప్పడం జరిగింది. చెక్కు పంపిణీ కార్యక్రమము, అదేవిధంగా శానిటేషన్ జవాన్ల